సో ఈరోజైతే నా బ్లాగ్ వచ్చేసి నేను పాప కోసం ప్రిపేర్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ని చూపిస్తున్నాను. సో బాదాం, అలాగే వాల్నట్స్ అండ్ కాజు, ఇదేమో ఎండు ఖర్జూరం, అలాగే కొంచెం శొంఠి తీసుకున్నాను. ఇవన్నీ సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. సో హైలో పెడితే మనకి పైన అనేది డార్క్ కలర్ వచ్చేస్తుంది. కాజు అనేది మనకి పిల్లల్లో వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుందండి. రాగి మన పెద్దవాళ్ళకి కానివ్వండి పిల్లలకు కూడా చాలా మంచిది. సో వాళ్ళకి ఎమ్మీగా ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్, బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ అలాగే గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజైతే నా బ్లాగ్ వచ్చేసి నేను పాప కోసం ప్రిపేర్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ని చూపిస్తున్నాను. అందుకని చెప్పాను కదా ప్రీవియస్ నా బ్లాగ్లో ఒకటి, బెంగళూరు వెళ్తున్నాము. సో నేను ఇలా పౌడర్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఏం పౌడర్స్ అని చెప్పి కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకని డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ అలాగే ఓట్స్ పౌడర్, మఖానా పౌడర్స్ తీసుకెళ్ళాను. సో ఇప్పుడైతే నేను ఫటాఫట్ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది రెడీ చేసేస్తాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, నేను లిమిటెడ్గానే చేసుకుంటాను. సో బాదాం, అలాగే వాల్నట్స్ అండ్ కాజు, ఇదేమో ఎండు ఖర్జూరం, అలాగే కొంచెం శొంఠి తీసుకున్నాను. సో ఇది నేను ఎప్పుడూ ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోను, కొంచెం కొంచెంగానే చేసుకుని పెట్టుకుంటాను. సో హార్డ్లీ నాకు 1 వీక్ వచ్చినా సరిపోతుంది. సో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ప్యాన్ తీసేసుకొని సో వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేసుకోవడానికి నేనైతే కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. సో మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. సో ఎక్కువ కాదు, ఇంతే వేస్తున్నాను. సో లైట్గా సరిపోతుంది. కొంచెం ఆ ఫ్లేవర్, గీ ఫ్లేవర్ వస్తుంది కదా అని చెప్పి నేను అది లైట్గా యాడ్ చేశాను. సో కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక మనం వేసామనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి. సో ప్యాన్ అయితే వేడైపోయింది. ఇవన్నీ సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. సో హైలో పెడితే మనకు పైన అనేది డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపల కొంచెం అలాగే ఉంటుంది. అలా అని చెప్పేసి మనం ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఫస్ట్ ఈ బాదం వేసేస్తున్నాను. సో నా దగ్గర అయితే కొంచెం ఆల్రెడీ ఉందండి, డ్రై ఫ్రూట్ పౌడర్ ఆల్రెడీ కొద్దిగా అయితే ఉంది. బట్ నేను బ్లాగ్ కోసము ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి రెడీ చేస్తున్నాను. సో అండ్ మనం ఇలా వేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, అలా స్టిర్ చేస్తూనే ఉండాలి. లేకపోతే మనకి ఆ కలర్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వచ్చేస్తుంది. సో నేను ప్రెజెంట్ అయితే సిమ్లోనే వీటిని ఇలా తిప్పుతూనే ఉంటాను. అండ్ అలాగే అది కాసేపు అయ్యాక కొంచెం మనం బాదమే టైం పడుతుంది. సో అందుకని ఫస్ట్ బాదం వేసుకున్నాను, దాని తర్వాత నేను వాల్నట్స్ అండ్ కాజు కూడా వేసుకుంటాను. కాజు అనేది మనకి పిల్లల్లో వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుందండి. సో బెస్ట్ ఆప్షన్. కొంచెం ఎవరి పిల్లలైనా కొంచెం థిన్గా ఉన్నారు, ఎలా వెయిట్ పెరగాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు సో మంచిగా కాజు పేస్ట్, ఈ కాజు పౌడర్ చేసేసి, లేదంటే కాజు పోరిజ్, అలా కాజు అనేది వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే బనానా కూడా. సో నేనైతే ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటాను బనానా. అండ్ అలాగే మనం రాగి పోరిజెస్, రాగి కూడా వాళ్ళ డైట్లో యాడ్ చేశారనుకోండి, అది మంచి ఫైబర్ అండ్ మంచి స్ట్రెంగ్త్ కూడా. అసలు ఈవెన్ మనమన్నా కూడా అప్పటి వాళ్ళు రాగి ముద్దలు ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత బలంగా అంత స్ట్రాంగ్గా ఉండి వర్క్ చేసుకున్నారు. ఈ ఏజ్కి వచ్చిన అంటే 60-70 ఇయర్స్కి వచ్చినా కూడా మనం చేసే పని అంతా చేస్తారు వాళ్ళు ఈజీగా. బట్ మనం వచ్చేటప్పటికి కొంచెం పని చేయగానే అమ్మ అని అంటాము, ఇంకా నా వల్ల కాదు అని అనేస్తాము. సో అందుకని రాగి మన పెద్దవాళ్ళకే కానివ్వండి పిల్లలకు కూడా చాలా మంచిది. వాళ్ళ మజిల్ స్ట్రెంథనింగ్ కానివ్వండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను మా పాప డైట్లో అయితే ఫ్రీక్వెంట్గా ఇవన్నీ పెడుతూనే ఉంటాను. సో తనతో నాకు పెద్ద ప్రాబ్లం లేదు, తినేస్తుంది కాబట్టి. సో లైట్గా నాకు కొంచెం కాజూస్ కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో నేను ఈ వాల్నట్స్ అలాగే కాజూస్ కూడా యాడ్ చేసేసాను. సో వీటిని మాత్రమే నేను రోస్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఎండు ఖర్జూరం ఉంది కదండి, నేను దీన్ని జస్ట్ లోపల సీడ్ తీసేసాను అంతే. ఇలా సీడ్ ఒక 3 తీసుకున్నాను.
సో ఈ క్వాంటిటీకి నేను ఒక 3 తీసుకున్నాను అంతే. లోపల సీడ్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. శొంఠి కూడా చూసారు కదా, ఇంత చిన్న పీస్ సరిపోతుంది, ఎక్కువ కాదు. ఇదేంటంటే మనకు కొంచెం కోల్డ్ కానీ కఫ్ కానీ అవి ఏం రాకుండా అంటారు కదా, కఫం పట్టకుండా ఉంటుంది శొంఠి. మనకి ఏదైనా జలుబు చేసినా అలాంటప్పుడు మనం ఇది యూస్ చేస్తూ ఉంటాం, పెద్దవాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు. సో అలాగే ఎక్కువ అమౌంట్ కాకుండా కొంచెం స్మాల్ అమౌంట్లో నేను తీసుకున్నాను అది. అండ్ అలాగే నేను ఇవన్నీ అయిపోయాక, సో ఇవి చల్లారాక మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకుంటాను. సో పసుపు కూడా మంచిది, మనకి బాడీలో హీట్ అనేది ఉంచుతుంది. పిల్లలకి జలుబు చేసినప్పుడు కొంచెం మనం పసుపు అనేది ఎక్కువ వాడుతూ ఉంటాము. సో దట్ ఏంటంటే మన బాడీ జలుబు టైంలో చల్లగా ఉంటుంది, కూల్ కాబట్టి పసుపు అది డౌన్ చేస్తుంది, ఆ కూలింగ్ అనేది తగ్గిస్తుంది. అంటే మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుందని చెప్పి పసుపు కూడా వాడతాము. అండ్ అన్ని విధాలా కూడా మనకి చాలా మంచిది పసుపు. సో ఇవి ఇంకా కలర్ అయితే రావాలి. గీ వద్దనుకున్న వాళ్ళైతే మనం డైరెక్ట్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా అయితే ఇంకొంచెం వెంటనే వచ్చేస్తాయి కలర్. మనము ఎంటీ ప్యాన్ మీద అంటే ఏం వేయకుండా మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం త్వరగా వచ్చేస్తాయి కలరు. గీ లేకుండా చేస్తే మనం కొంచెం గీ వేసాం కాబట్టి మనకు కొద్దిగా టైం పడుతుంది కలర్ రావడానికి. సో ఇది నేను ఈ పౌడర్ని పోరిజెస్లో ఎక్కువగా వాడతాను. స్పెషల్గా నేను డ్రై ఫ్రూట్ పౌడర్ నేమి మిల్క్లో అయితే యాడ్ చేసి ఇవ్వట్లేదు. ఎట్ ప్రెజెంట్ నేనైతే ఈ ప్యాకెట్ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ ఏవి యూజ్ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ పౌడర్ని అయితే మిల్క్లో యాడ్ చేయను. ఆఫ్టర్ 1 year యాడ్ చేసుకోవచ్చు. మనం పాలు ఇస్తాం కాబట్టి ఆఫ్టర్ పిల్లలకి 1 year అయిపోయాక పాలు ఇచ్చినప్పుడు అందులో ఈ పౌడర్ యాడ్ చేసుకొని ఇవ్వచ్చు. బట్ ఇప్పుడైతే ఎట్ ప్రెజెంట్ నేను ఓట్స్ పోరిజ్, మకానా పోరిజ్ చేస్తాను కదా, అందులో ఇది ఒక 2 spoons ఇది వేస్తాను. అలాగే పీనట్ పౌడర్ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. పీనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను పోరిజెస్లో. సో వాళ్ళకి యమ్మీగా ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్, బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ అలాగే గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఓట్స్ పౌడర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీకు గీ అనేది ఆప్షనల్. సో వద్దు అని అనుకుంటే కనుక ఓట్స్ కూడా మనం ఇలానే లైట్గా లైట్గా రోస్ట్ చేసేసుకొని, ఆ రోస్ట్ చేసుకుని కూల్ అయిపోయాక మిక్సీ చేసేసుకోవడమే, బ్లెండ్ చేస్తే సరిపోతుంది పౌడర్ లాగా. సో నాకైతే ఇక్కడ కాజు లైట్గా కలర్ అనేది వస్తుంది. సో కొంచెం అవనిస్తాను, ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా మనం రోస్ట్ చేసామనుకోండి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది, పౌడర్ టేస్టే చేంజ్ అయిపోతుంది. సో మనం ఈ పోరేజెస్లో వేసినప్పుడు కూడా వాళ్ళంతా తినడానికి యమ్మీగా ఉండదు. అందుకని గోల్డెన్ బ్రౌన్ షేడ్లోనే నేను తీసేస్తాను ఇది. సో నాకు ఇది కలర్ అయితే వచ్చేసిందండి. మనకి బాదం అంతగా అర్థం కాదు. సో కాజుని కలర్ చూసుకోవడమే. చూసారు కదా, అన్ని కాజుస్ కూడా మనకి లైట్ షేడ్ అనేది చేంజ్ అయిపోయింది. సో నాకు ఇలా సరిపోతుంది, నేను మరీ కూడా రోస్ట్ చేయను. అండ్ అలాగే కావాలనుకున్న వాళ్ళు ఇందులో సపరేట్గా చేసుకోకూడదు అని అనుకున్న వాళ్ళు ఇందులోనే మనం మకానాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే కూల్ అవ్వాలి. సో ఇవైతే చల్లారాలి అండ్ అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాము. చల్లారాక నేను దీన్ని పౌడర్ లాగా బ్లెండ్ చేసేస్తాను. అండ్ అలాగే చెప్పాను కదండి, ఇందులో కావాలంటే మీరు మకానాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మకానాస్ నేను సపరేట్గా పౌడర్ చేసి పెడతాను. నేను ఎందుకంటే మకానా పౌడర్ మకానా పోరిజ్, ఓట్స్ పోరిజ్ పెడతాను కదా, అందులో ఇది యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇందులో మకానా యాడ్ చేయట్లేదు. మా పాప అరుస్తుంది. సో అండ్ అలాగే నేను ఫ్లాటెన్ రైస్ కూడా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్లాటెన్ రైస్ అంటే అటుకులు, మనం అటుకులు పౌడర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మకానాస్ అటుకులు కలపొచ్చు. అండ్ అలాగే ఇంకొకటి పఫ్డ్ రైస్ అంటే మొరమరాలు, సో అది మీ లాంగ్వేజ్లో ఏమంటారు నాకు ఐడియా లేదు. సో అవి కూడా పోరిజ్ చేసి పెట్టుకోవచ్చు, అది కూడా మంచిదే అండి. బట్ ఏంటంటే అవి సింగిల్ పోరిజెస్కి మనకు అంత గ్రోత్ అనేది అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంటప్పుడు మకానాస్ అండ్ అలాగే మనకి పఫ్డ్ రైస్ అండ్ ఫ్లాటెన్ రైస్, ఇవి 3 ఎట్ ఏ టైం మనం పౌడర్ చేసి పెట్టుకుని అందులో ఆ పోరిజ్ చేసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసుకోవడం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో యా, ఇవైతే నాకు కూల్ అయిపోతున్నాయి. సో వన్స్ అయిపోయాక నేను పౌడర్ చేసి మీకు చూపిస్తాను.
సో ఇదైతే నాకు కూల్ అయిపోయింది కాబట్టి మిక్సర్లోకి యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదా కొంచెమే పసుపు అని, ఇంత సరిపోతుంది. నేను బ్లెండ్ చేసేసి మీకు చూపిస్తాను పౌడర్ని. సో ఇలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో నేను దీన్ని కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది పోదు. సో ఈ పౌడర్ నాకు ఫినిష్ అవ్వడానికి అరౌండ్ 1 వీక్ అలా పడుతుంది. సో సరిపోతుంది కదా, మరీ ఎక్కువగా చేసి స్టోర్ చేసుకోవడం కన్నా ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బెటర్. సో ఇలాగ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. సో దీన్ని అయితే ఇలాగే స్టోర్ చేసుకుంటాను. దీన్ని మళ్ళీ మనం స్పెషల్గా ఫ్రిడ్జ్లో అలా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట ఈ రెసిపీ. అండ్ ఇదే ప్రాసెస్లో నేను ఓట్స్ పౌడర్ కూడా రెడీ చేశాను. ఓట్స్ పౌడర్ కానీ మకానా పౌడర్. మకానాస్ ఏంటంటే మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే అది విరిగిపోయే కన్సిస్టెన్సీ, అది విరిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యూజువల్లీ మకానాస్ మనకి ఇలా అంటే అవి విరగవు. సో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు అవి విరిగిపోయే స్టేజ్లో ఉండగా మనం రోస్ట్ చేసేసుకుంటే అది పర్ఫెక్ట్ ఇంకా మకానా పౌడర్ అనేది. సో ఇదన్నమాట ఈ రోజుకి వ్లాగ్ అండి. సో ఐ హోప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి వ్లాగ్స్ చేయాలి ఏంటి అని నాకు సజెషన్స్ ఇవ్వండి. నా దగ్గర నుంచి ఇంకా మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఇంకా ఏమైనా వీడియోస్ బేబీ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సో అలా ఏమన్నా రెసిపీస్ అంటే నేను అవి కూడా మీకోసం నేను టైం తీసుకొని ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో అదనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలిసేసుకుందాం. అంటే అంతవరకు బాయ్ బాయ్.